తరిమికొట్టాలి అవినీతి మంత్రులను తరిమికొట్టాలి అవినీతి మంత్రులను మౌనంగా అన్యాయం జరిగింది. దీన్ని నివేదించడం చేయాలి, మళ్ళీ పరిస్థితులను నిర్వహించాలని హైకోర్టు చరిత్రాత్మకమైన తీర్పు చెప్పింది. హిస్టారికల్ తీర్పు, ఆధారాలతో సహా సాక్ష్యాలతో సహా తీర్పు చెప్పింది. ఈ తీర్పును వెంటనే అమలు చేయాలి. ప్రభుత్వము రాష్ట్ర ప్రెసిడెంట్ పోకుండా తప్పును మళ్ళీ ఒప్పుగా మార్చుకోవడానికి ప్రయత్నించకుండా జరిగిన తప్పులకు పశ్చాత్తాపడి వెంటనే మళ్ళా పెన్షన్ నిర్వహించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. గ్రూప్ 11 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి వాళ్ళు అనేక ఉద్యమాలు చేశాం, మీటింగ్ పెట్టాం, అనేక నిర్వహించిన తర్వాత గ్రూప్ 1 వచ్చింది. 500 ఉద్యోగాలతో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడు 563 లేవు. యాక్చువల్ అయితే 2000 మీద ఉన్నాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా. కానీ ప్రభుత్వ అధికారులు దాన్ని లేకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా అన్యాయం చేస్తూ ఆఖరికి 543 చేశారు. ఇట్లాంటి దానికి చాలా పకడ్బందీగా అక్కడ ఇండియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా ఒకసారి ఎలాంటి అవరోధం లేకుండా జాబ్ క్యాలెండర్ డేట్ వైజ్ రిజల్ట్ తీసుకుంటే వీళ్ళకి ఏం రోగం అయింది? ఈయన నాపైన కూర్చొని కోర్టు తీసుకుంటా అంతా హైలైట్ చేసుకుంటా మొత్తం రాష్ట్రాన్ని కప్పబట్టిస్తున్నారు. హైలైట్ కాదు బ్రోకర్లు సమర్థులు అందులో మెంబర్లు అయ్యి దేశాన్ని రాష్ట్రాన్ని పట్టుకొస్తున్నారు. వెంటనే దాన్ని ప్రచారం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తప్పుడు సర్వీస్ కమిషన్ చేయడం. కానీ తప్పుడు ఎవరిని ఖాతాలు ముఖ్యమంత్రి ఖాతాలు అవ్వండి. అందుకే ముఖ్యమంత్రి గారు మేము అంటున్నాం, లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో తెలంగాణ మార్చుకుని ఈ వ్యాఖ్యానం మార్చుకోవాలి. ఈ గ్రూప్ 1లో 2 ముఖ్యమైన పోస్టులు ఉన్నాయి. 45 డిప్యూటీ కలెక్టర్లు, 115 డిఎస్ పోస్టులు, దాదాపు 70-80 సీట్లు చాలా ముఖ్యమైన మొత్తం రాష్ట్ర పరిపాలన అంతా కూడా ఈ చేతులు ఉంటుంది. ఎందుకంటే గ్రూప్ 1 డిప్యూటీ కలెక్టర్ 5 ఏళ్ళ 6 ఏళ్ళ ఐఏఎస్ వచ్చి కలెక్టర్ అయ్యి, డిఎస్ వాళ్ళకు 6 ఏళ్ళ ఐపీఎస్ వచ్చి ప్రముఖ జిల్లా ఎస్పీ. మొత్తం పరిపాలన అంతా కూడా రాష్ట్ర పరిపాలన అంతా కూడా ఈ చేతులు ఇంత పోస్తున్నారు. సమర్థవంతంగా మెరిటోరియస్ గా చాలా సమర్థులను చేయించవలసిన ఈ పోస్టులకు వైరవికాలు, బ్రోకర్లు, లంగర్లు, పైసల ముట్ల తీసుకొని దందా చేసేటోళ్లకు నిన్న ఎంపిక చేయాలని చెప్పి రాజకీయ జోక్యం చెప్పి ప్రతిపక్షించారు. అందుకే ముఖ్యమంత్రి గారు చెప్తున్నా, ఇంటర్వ్యూ పోవద్దు, అప్పీల్ పోయినా ఈ సెటిల్మెంట్ ఎంత పక్కపంది ఉంటుందంటే అసలు హిస్టారికల్ జడ్జిమెంట్ ఆధారాలతో సహా ప్రతి క్లయింట్కి ఆధారాలు చూపెట్టారు. దేనికో హైకోర్టు జడ్జిమెంట్ పోయిన అదే జడ్జిమెంట్ వస్తుంది, సుప్రీంకోర్టు పోయిన అదే జడ్జిమెంట్ వస్తుంది, ఇంటర్నేషనల్ కోర్టు పోయిన అదే జడ్జిమెంట్ వస్తుంది. ఆధారాలు ఎవరు చాలా మంది చేయలేదు, ప్రజా కోర్టులో పెట్టినా అదే జడ్జిమెంట్ వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇంకా వీళ్ళకి దాన్ని అమలు చేయడం కాకుండా దీని మీద న్యాయ విచారణ జరపాలి. ఎందుకంటే అనేక అవకతవకలు జరిగినట్టు స్పష్టంగా మనకు ఆధారాలు ఉన్నాయి. రిజర్వేషన్లు అమలు చేయలేదు, 66లో జీవో తీసేసి 29 జీవో తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ట్రిబ్యునల్ అమలు చేయకుండా ఈ 90% జనాభా నోట్ల మట్టి వచ్చారు. ఎన్నో గొడవలు చేశాం, రిజర్వేషన్లు అమలు చేయాలి, ఈ వర్గాలకు న్యాయం చేయాలని చెప్పి ధర్నాన్ని చేసిన ఉద్యమాలు చేసినా అమలు చేయకుండా ఈ కులాలను చెప్తారే వీళ్ళని కలెక్టర్ ఉంటే మేము చేతులు పట్టుకోవాలన్నా జ్వరణం పట్టడం అడ్డుకోవాలని బీసీలకు ఎస్సీలకు అది మొదటి తప్పు. రెండవది వ్యాల్యుయేషన్ పోకుండా, ఈ పేపర్ వ్యాల్యుయేషన్ పోకుండా రూల్స్ విరుద్ధంగా, సర్వీస్ కమిషన్ రూల్స్ విరుద్ధంగా అనర్హులతో పేపర్ రూల్స్ ప్రకారం ఎవరి దాని పేపర్ చూపాలి,
ప్రొఫెసర్ ఉంటారు, రైటర్ ఉంటారు, యూనివర్సిటీలో ప్రొఫెసర్లు, సీనియర్ ప్రొఫెసర్లు, మూడు రాష్ట్రంలో పేపర్ కల్పించారు. వీళ్ళు ఎవరితో చెప్పించారు? కాంట్రాక్ట్ టీచర్లు, ఎట్లు టీచర్లు, మేలైన టీచర్లతో, కాంట్రాక్ట్ లెక్చరర్లతో వీళ్ళు పేపర్ ఇచ్చారు. దీని మూలంగా వ్యాల్యుయేషన్ కూడా కరెక్ట్ నిరుద్యోగులకు సమర్థులకు అన్యాయం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కూడా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో 12,000 మంది రాస్తే 506 మంది సెలెక్ట్ అయ్యారు. తెలుగులో 8,600 మంది అయితే 56 మంది అయ్యారు. ఇది వేరే తప్పు ఇక్కడ అని తెలుగు మీడియం వాళ్ళకు లాంటిగా పెద్ద ఎత్తున మోసం జరిగింది, అన్యాయం జరిగింది. కాబట్టి దీన్ని మోడరేషన్ చేయాలి. రిజల్ట్ ఇచ్చేటప్పుడు జనరల్ ఏం చేస్తారు? సివిల్స్ లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ గతంలో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ ఈవెన్ పీజీ డిగ్రీలు చేసేటప్పుడు కూడా మోడరేషన్ చేస్తారు. ఇంత కామన్ సెన్స్ లేకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు మోడరేషన్ చేయకుండా, దాన్ని సరి చేయకుండా, సమతుల్యత పాటించకుండా పూర్తిగా దెబ్బతీశారు. అందుకే ఇంగ్లీష్ మీడియంకి ఎక్కువ వచ్చినాయి, తెలుగు మీడియంకు తక్కువ వచ్చినాయి. ఇది చాలా పెద్ద బ్లండర్. అదేవిధంగా కేంద్రాలలో కూడా తేడా వచ్చాయి. కొన్ని పరీక్ష కేంద్రాలలో 100ల సంఖ్యలో పాస్ అయ్యారు, కొన్ని పరీక్ష కేంద్రాల లోపల ఒకరిద్దరు కూడా పాస్ కాలేదు. ఇందులో తేడా ఉన్నది. కాబట్టి ఇక్కడ అవకతవకలు జరిగినట్టు స్పష్టంగా కంటికి కనిపిస్తున్నాయి. ఆ సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి. దీని మీద ఈ మన దేశం గాంధీ పుట్టిన దేశం, శాంతి దేశం కాబట్టి ఢూకున్నారు. ఇదే తప్పులు ఇతర దేశాల్లో, యూరోపియన్ కంట్రీస్ లోపల, అమెరికన్ కంట్రీ లోపల చేస్తే ఉరిశిక్ష విధించటం. ఎందుకంటే జీవితాలతో చెలగాట మారుతున్నారు. ఇట్లా నిజంగా కూడా ఎవరన్నా దొరికితే ప్రజలే ఉరిశిక్ష విధిస్తారు. అంత దుర్మార్గం. అరే ఏండ్ల తరబడి చదివి ముసలోళ్ళు అయ్యారు. గ్రూప్ వల్ల కోచింగ్లు తీసుకొని పిచ్చోళ్ళు అయ్యారు. తెల్లగడ్డాలు వచ్చినాయి. పెళ్లిళ్ళు చేసుకోకుండానే ముసలోళ్ళు అయ్యారు. ఎందుకంటే సమర్థులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఐఏఎస్లు వచ్చినా లోకల్లో జాబ్ రావాలని ఐఏఎస్ రిజైన్ చేసి సివిల్స్లో వచ్చినారు, మళ్ళీ గ్రూప్ 1 రాశారు. వాళ్ళకు కూడా సెలెక్ట్ కాలేదు. అక్కడ ఐఏఎస్ సెలెక్ట్ అయితే ఇక్కడ గ్రూప్ 1 గారా. కాబట్టి ఎంతో ప్రాధాన్యత ఈ పోస్టులకు ప్రభుత్వం చర్యలు తీసుకొని విచారణ జరిపి దోషులను, ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నా. లేకపోతే దోషులు ఎవరో బయట పెట్టి ప్రజలు శిక్షిస్తారు. దోషులు ఎవరో ఇది రాజకీయ చాలా మంది ఏమంటారు, పైసలు తీసి కొంత రాజకీయ జోక్యంతో కొంత ఇట్లా అవకతవకలకు పాల్పడ్డాయని ప్రచారం జరుగుతుంది. దీని నిజాలు తేల్చవలసిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గ్రూప్ 1 పరీక్షలలో జరిగిన అన్యాయం గురించి హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ వచ్చేసి 222 పేజీలతో కూడిన జడ్జిమెంట్. దాంట్లో జడ్జిమెంట్లో క్లియర్గా చెప్పింది ఏంటంటే, దీంట్లో జరిగిన ఎగ్జామినేషన్లో అవకతవకలు ఉన్నాయి, దాంట్లో ట్రాన్స్పరెన్సీ లేదు, ఫెయిర్నెస్ లేదు, ఆర్బిట్రేరీనెస్ ఉంది. సో వాళ్ళు డీవియేషన్ అంటే టీజీపీఎస్సీ వాళ్ళ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఓన్ రూల్స్ కూడా డీవియేట్ అయినాయి అని కూడా ఈ జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. కొన్ని సెంటర్లు మనం చూసుకున్నట్టయితే 18, 19, 6, 20 ఈ 4 సెంటర్లలో 70 నుండి 76% వరకు పాస్ అయినారు. మళ్ళీ 38, 39, 42 సెంటర్లు మనం చూసుకున్నట్టయితే 22% పాస్ అయినారు. అంటే ఇక్కడ కన్సిస్టెన్సీ ఎందుకు వచ్చింది అంటే, సేమ్ సీక్వెన్స్లో ఉన్న హాల్ టికెట్ నెంబర్స్ చూసుకుంటే 26 మెంబర్స్కి సేమ్ మార్కులు వచ్చినాయి. సేమ్ మార్కులు ఒకళ్ళిద్దరికి వచ్చినాయి అంటే మనం ఏదో అనుకోవచ్చు, కానీ 26 మందికి సేమ్ మార్కులు వచ్చినాయి. దాంట్లో కొన్ని సెంటర్లలో చూసుకొని మనకు 18, 19 2 సెంటర్లలో చూసుకుంటే 35% సెలెక్ట్ అయినారు. మళ్ళీ రిమైనింగ్ 26 సెంటర్స్ చూస్తే 5.6 మెంబర్స్ సెలెక్ట్ కావడం జరిగింది. దీంట్లో మనకు ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ అంటే పరీక్ష మనకు మాడ్యూల్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఇంగ్లీషు, ఉర్దూ, మనకు తెలుగు ఉంది. సో తెలుగు పరీక్షలు ఏవైతే రాసి ఉన్నారో, తెలుగు పరీక్ష రాసిన కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్గా అక్కడ ప్రొఫెసర్లు చేయడం లేదు. దీంట్లో ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ కూడా చేసిన దాంట్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. అదేవిధంగా
మనకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించిన టీచర్లు ఉన్నారు. సో ఇక్కడ కూడా మనకు ఇన్కన్సిస్టెన్సీ జరిగిందని క్లియర్ గా మనకు జడ్జిమెంట్ లో ఉంది. మళ్ళీ దీంట్లో గవర్నమెంట్ వేసిన కౌంటర్ లో కూడా ఏముందంటే నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారంటే 21,075 మెంబర్స్ ఉన్నారని చూపించినారు. మళ్ళీ వాళ్ళే ఇంకొకటి ఏమి ఇచ్చినారంటే 21,085 మెంబర్స్ ఉన్నారు అని చూపించినారు. అంటే ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, ఈ ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయి, ఇవాల్యుయేషన్ ల్యాబ్స్ ఉన్నాయి. ఇక్కడ అన్యాయం జరిగిందని కోర్టు కూడా 8 నెలల సమయం ఇచ్చింది. 8 మంత్స్ లోపల మీరు ఇవాల్యుయేషన్ చేయాలి, లేదు అంటే మళ్ళీ ఎగ్జామ్స్ ని తిరిగి మళ్ళీ పెట్టాలని కూడా క్లియర్ గా కోర్టు చెప్పింది. దీని మీద ప్రభుత్వం కూడా ఏమనుకుంటుందంటే అప్పీల్ పోదాం అనుకుంటుంది. ఇంత క్లియర్ గా జడ్జిమెంట్ ఉన్న తర్వాత వాళ్ళు అప్పీల్కి వెళ్ళిన తర్వాత కూడా ల్యాబ్స్ అవుతుంది. అంటే వాళ్ళు వేసిన కౌంటర్ లో కూడా గవర్నమెంట్ తరఫు నుండి వేసిన దాంట్లో కూడా టీజీపీఎస్సీ వేసిన దాంట్లో కూడా క్లియర్ గా వాళ్ళు చెప్పినారు. కాబట్టి వాళ్ళు అప్పీల్కి వెళ్ళినా కూడా వాళ్ళు అక్కడ వాళ్ళ కేసు డిస్మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దీంట్లో చొరవ తీసుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇక్కడ ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవడానికి కారణం, ఈ ప్రభుత్వానికి రానికి కారణం కూడా ఈ యువతనే కాబట్టి, ఈ నిరుద్యోగులే కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వము బయటకు వచ్చి న్యాయం చేయాలి. తెలంగాణ మనం తెచ్చుకుంది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. కానీ నియామకాల కోసం కూడా ఇయర్లీ క్యాలెండర్ ఇవ్వకుండా ఇచ్చిన దాంట్లో పోస్టులలో ఇలాంటి అవకతవకలు ఉండి ఇలాంటి కమిషన్లు, మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఎట్లా ఉండాలి, ఒక ఇండిపెండెంట్ బాడీ అయి ఉండాలి. దీంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. కానీ మనం చూసుకున్నట్టయితే ఎన్నో దీని మీద విమర్శలు వచ్చినాయి. పొలిటికల్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని కూడా తెలియడం జరిగింది. సో ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే వెంటనే దీనిపైన తగిన చర్యలు తీసుకొని అప్పీల్ అనుకుంటే మళ్ళీ టైం వేస్ట్ చేసి పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు. ఇప్పటికే పిల్లల ఏజ్ అనేది బారైపోయింది. క్యాంపస్లలో చూసుకున్నా కూడా, లైబ్రరీలలో చూస్తున్నా కూడా వాళ్ళు తీసుకున్న చైర్లు కూడా జంగు పట్టిపోయినాయి. రానున్న రోజులలో వాళ్ళకు పెళ్లిళ్ళు కూడా రావడం లేదు. రానున్న రోజులలో వాళ్ళకు ఎలాంటి ఉద్యోగం కూడా, కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా రాయడానికి వాళ్ళకి అవకాశం లేదు. కాబట్టి చొరవ తీసుకొని దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నాయకుడు ఉద్యమ బాద్షా టైగర్ ఆర్బి షర్మ గారు ముఖ్య అతిథిగా హాజరవ్వడం జరిగింది. మొన్న హైకోర్టు చారిత్రాత్మకమైన తీర్పునియడం జరిగింది. ఏంటంటే ఈ గ్రూప్ 1 ఫలితాలలో అనేకమైన అవకతవకలు జరిగాయి, దీంట్లో ట్రాన్స్పరెన్సీ లేదు అని చెప్పి హైకోర్టు మన చారిత్రాత్మక తీర్పునియడం జరిగింది. మొన్నటికి మొన్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ చేయడంతో అనేకమైన నిరుద్యోగులు రోడ్డున పడ్డారు. మరి ఇప్పుడు ఒకే సెంటర్లో అంటే 28 సెంటర్లు ఉంటే 26 సెంటర్లు ఒక విధంగా ఫలితాలు వస్తే 2 సెంటర్లో మాత్రం 71 మంది ఏ విధంగా పాస్ అవుతారని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నాం. మరి అదే విధంగా 719 మందికి ఒకే రకమైన మార్కులు ఏ విధంగా వస్తాయని కూడా కోర్టు ప్రశ్నించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నాం, మీరు గద్దెనెక్కిందే నిరుద్యోగుల వల్ల, మేము నిరుద్యోగుల పక్షాన ఉంటాం, విద్యార్థుల పక్షాన ఉంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం మరి గద్దెనెక్కిన తర్వాత నిరుద్యోగులకు ఇచ్చే బహుమతి ఇదేనా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నాం. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి కౌంటర్ దాఖలు చేయకుండా నిరుద్యోగుల పక్షాన ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేయాలి. ఎందుకంటే గ్రూప్ 1 పరీక్ష అంటే ఆషామాషి కాదు. వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళకు జీవిత కళ ఉంటుంది. మేము గ్రూప్ 1 పరీక్ష ఎన్నిక కావాలి, మేము చదువుకోవాలని చెప్పి వాళ్ళు ఇంటి దావత్లకు హాజరు గారు, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు పక్కన పెడతారు. పెళ్లిళ్ళు చేసుకోకుండా ఇక్కడ అశోక్ నగర్ లో కావచ్చు, దిల్షుక్ నగర్ లో కావచ్చు కొన్ని వేలాది రూపాయలు ఇన్స్టిట్యూట్లకు కట్టి రూమ్లో రెంట్కుండి మరి ఏం తిండి తింటారో తెలియదు, ఏం బట్ట కడతారో తెలియదు. కానీ వాళ్ళు చదువుకి అంకితం అయ్యి వాళ్ళు అనేకమైన చదువులు చదువుతూ ఉంటారు. మళ్ళీ చదువు చదివిన తర్వాత మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏమో టీజీపీఎస్సీ ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, వాళ్ళు రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండాల్సింది పోయి మరి ఈరోజు నామినేటెడ్ పోస్టులు లాగా, సంతలో సరుకు లాగా ఈరోజు గ్రూప్ 1 పోస్టులు కావచ్చు, అనేకమైన పోస్టులు కావచ్చు, ఎవరైతే రాజకీయ నాయకులు అండదండలు ఉంటాయో వాళ్ళకే వీళ్ళు దక్కుతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సిన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు గతంలో ఉన్న టీఎస్పీఎస్సీ దీనికి బాధ్యత వహిస్తారా, లేకపోతే ఇప్పుడున్న ప్రస్తుతం చైర్మన్ గారు బాధ్యత వహిస్తారా తేల్చుకోవాల్సిందని తెలియజేస్తా ఉన్నాం. మొన్నటికి మొన్న నేపాల్లో మన సోషల్ మీడియా బహిష్కరించాలి, అది బహిష్కరించాలంటే నేపాల్లో యువత ఒక్కటై ఈరోజు పరిపాలన స్తంభించేలాగా చేశారు. ఈ రోజు కూడా రాష్ట్రంలో ఉన్న యువత ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. ఎందుకంటే గాంధీ పుట్టిన దేశం, మహాత్మా గాంధీ పుట్టిన దేశం, స్వామి వివేకానంద పుట్టిన దేశం అని చెప్పి శాంతియుతంగా ఉంటారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటారు.
ఒక్కసారి యువత మేలుకుంటే రేవంత్ రెడ్డి నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నారు, రాబోయే రోజులలో ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో కొన్ని లక్షలాది ఎట్లయితే తెలంగాణ ఉద్యమం కోసం మిలియన్ మార్చ్ చేసిరో రాబోయే రోజులలో విద్యార్థులతోటి నిరుద్యోగులతోటి లక్షలాది మందితోటి మిలియన్ మార్చ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే చదువుకుంటామంటే స్కాలర్షిప్లు ఇవ్వరు, బకాయిలు ఇవ్వరు. ఒక పక్కన కాలేజ్ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు, వాళ్ళేమో కాలేజ్ నడిపించుకున్న పరిస్థితుల్లో రాష్ట్రం లేదు. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం, మేము చదువుకుంటాం మాకు స్కాలర్షిప్లు ఇవ్వండి, మేము చదువుకున్న తర్వాత మేము ఉద్యోగాలు చేస్తాం మాకు ఉద్యోగాలు ఇవ్వండి. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం సెక్రటరియట్లో తూతూ మంత్రంగా మీరు ఏం చేస్తా ఉన్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా మీరు జీతాలు చెల్లిస్తున్నారు అంటే గత 10 నెలలుగా 12 నెలలుగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా జీతాలు చెల్లిస్తలేదు. బడ్జెట్ లేదా మీ దగ్గర? ఎమ్మెల్యే జీతాలు ఆపండి, మంత్రుల జీతాలు ఆపండి, మీ నామినేటెడ్ పదవుల్లో జీతాలు ఆపండి, కానీ మాకు ఉద్యోగులకి మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులకి జీతాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు సెక్రటరీ సొంత భవనం ఉంటది, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సొంత భవనం ఉంటది, అన్నిటికీ సొంత భవనాలు ఉంటాయి. కానీ మా సంక్షేమ హాస్టల్స్ కాలేజ్ విద్యార్థులకి రాష్ట్రంలో ఒక్కటి కూడా సొంత భవనం లేదు, అద్దె భవనాలు ఉంటా ఉన్నారు, ఓనర్లు ఖాళీ చేయమని అంటా ఉన్నారు. అక్కడ కేవలం 300 మందికి 2 వర్కర్లు మాత్రం ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం, అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం. మీరు స్థలాలు అమ్ముతా ఉన్నారు, స్థలాలు అమ్మొద్దు, ఆ స్థలాలలో హాస్టళ్లు కట్టాలని చెప్పి ఆర్ కృష్ణన్న అనేక మార్లు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 1 ఇంచు భూమి అమ్మినా కూడా రాష్ట్రాన్ని స్తంభింపజేస్తాం, ఆర్ కృష్ణ నేతృత్వంలో రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం, దానికి బాధ్యత ముఖ్యమంత్రి గారే. రాష్ట్రంలో ముఖ్యంగా అవినీతిని అరికట్టాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని దీనిపైన చర్యలు తీసుకోవాలి. రాబోయే రోజులలో ఈ సెగ ఢిల్లీకి కూడా దాక్కుతారని కూడా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో గ్రూప్ 1 జరిగినటువంటి అవకతవకల వల్ల హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని స్వాగతిస్తూ రాష్ట్ర ప్రభుత్వము దీన్ని వెంటనే కార్యాచరణ చేపట్టాలని చెప్పి, ప్రిలిమ్స్ మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పి నిరుద్యోగులమంతా ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో 2011లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మళ్ళా దాదాపుగా ఆర్ కృష్ణ నాయకత్వంలో కొట్లాడి ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి ముట్టడీలు చేస్తే నామమాత్రంగా ఒక 563 నోటిఫికేషన్లు మాత్రమే పోస్టులు మాత్రమే భర్తీ చేయడానికి సిద్ధపడ్డారు. మరి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎండగట్టితేనే రేపు ఈ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక వెలువలతో కూడినటువంటి నిరుద్యోగులు మీ పక్షాన ఉంటారు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే పుస్తకాల్లో పురుగుల్లాగా ఊర్లలో నుంచి ఎకరాల కొద్దిగా తాకట్టు పెట్టి తల్లిదండ్రుల పుస్తలు తాకట్లు పెట్టి ఇలా డబ్బులు తెచ్చుకొని అశోక్ నగర్ లో, గాంధీ నగర్ లో, అదేవిధంగా దిల్సుఖ్ నగర్ లో ఇన్స్టిట్యూట్ లో కోచింగ్లు తీసుకుంటూ ప్రైవేట్ రూములు తీసుకొని కడుపు నిండా అన్నం తింటే నిద్ర వస్తుందేమో అనే ఆలోచన చేసి తిండి తినకుండా ఉపవాసంతో పుస్తకాల్లో పురుగులాగా చదివితే ఈ రోజు జరుగుతున్నటువంటి అవకతవకలను ఎండగట్టకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వంకి చెడ్డ పేరు రాదా? అదేవిధంగా మన అందరికీ తెలుసు, ఇలా మహిళలవి 128 సెంటర్లు ఉంటే 2 సెంటర్లో 71 మంది ఎట్లా సెలెక్ట్ అవుతారు? 126 సెంటర్లో 137 మంది ఎట్లా సెలెక్ట్ అవుతారో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక తీసి ఆలోచన చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఇలా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి సెంటర్లో 2-3 సెంటర్లో మాత్రం 700 పైచినుకుగా ఒకే మార్కులు ఎట్లొస్తాయి? మరి మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు? ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకంటే హైకోర్టు ఆదేశించి ఇవన్నీ తప్పుల తడక ఉంది. ఇదంతా దీన్ని వెంటనే మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్పి
ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పెడితే మరి ఎక్కడ నిద్రపోతుందా ఈ రాష్ట్ర ప్రభుత్వం? మంత్రివర్గం ఏం చేస్తుంది? దీన్ని వెంటనే అమలు చేయకపోతే బిడ్డ ఖబర్దార్, నిరుద్యోగులంతా కృష్ణ గారి నేతృత్వంలో పెద్ద ఉద్యమం చేపట్టడానికి సిద్ధపడతాం, కాచుకోండి అని చెప్పి మేము గుర్తు చేస్తున్నాం. ఈరోజు నిరుద్యోగులు ఇలా గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3, గ్రూప్ 4 కానీ నోటిఫికేషన్లు లేక విలవిలమవుతుంటాయి. ఇలా ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల పక్షాన నిలబడి నేను వస్తే 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఎక్కడ పోయిన నోటిఫికేషన్లు? ఇవన్నీ కూడా ఇప్పుడు జరిగేవి గత ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్లే కదా. ఈ ప్రభుత్వం వేసినటువంటి నోటిఫికేషన్లు ఎంత? బిఎస్సి ఎన్ని వేసినాయి? బిఎస్సి 30,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, టీచర్లు లేక. మొత్తం రేషనలైజేషన్ పేరుతో మూతాలు తాళాలు వేస్తుంటే ఏం చేస్తుంది? చోద్యం చేస్తుందా? ఇలా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. అరే ఎడ్యుకేషన్ మినిస్టర్ గోడు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకుంటే ముఖ్యమంత్రి చిక్కడు దొరకడు, అందరినీ ద్రాక్ష లాంటి వాడు. ఎవరికి గోడు చెప్పుకోవాలి? ఎవరికి సమస్య నివేదికలను అందించాలి? ఇవన్నీ కూడా సమస్యలన్నీ ఎక్కడికక్కడ ఎండబోసినట్టు ఉంటే మరి సమస్యలు ఏ విధంగా సాల్వ్ అయితే ఒక్కసారి ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. అందుకనే నిరుద్యోగులు ఏమి కళ్ళు మూసుకొని గాజులు పట్టుకొని కూర్చోరు. ఒక్కొక్కరికి రేపు ఎలక్షన్లలో చీపురు కట్టలు కట్టుకొని మొన్న చూశారు కదా గత ప్రభుత్వానికి ఏ విధంగా అయితే నిరుద్యోగులు కంకణబద్దులై ఆర్ కృష్ణ మాట ప్రకారంగా ప్రతి నియోజకవర్గాలలో వేలాది మంది ఇంటింటికి ప్రచారం ఏ విధంగా చేసిండ్రో మర్చిపోవద్దు ఈ రాష్ట్ర ప్రభుత్వం అని కూడా నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే తెలివైన వాడు సమర్థుడు అనే ఆలోచన నిరుద్యోగులో ఉంది. ఆర్ కృష్ణ గారి ఓపికతోని ఆగండి అని కృష్ణన్న ఆపుతున్నాడు కాబట్టి ఈ మాత్రం ఉన్నారు నిరుద్యోగులు. అది ఆలోచన చేయాలి, రాష్ట్ర మంత్రి వర్గం కూడా ఆలోచన చేయాలనేది గుర్తు చేస్తూ తక్షణమే దీని ఎగ్జామ్ మళ్ళా రిమైండ్ నిర్వహిస్తూ ఈ ఎక్కడైతే తప్పులు జరిగాయో అవన్నీ సర్దిద్దే విధంగా మరి జరగాలని చెప్పి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇలా రాష్ట్ర ప్రభుత్వం మంచి నడవడికతోని 32 జిల్లాలు ఒక మంచి స్థాయిలో ప్రజాపాలన ప్రజాక్షేత్రంలో నడిపేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా అడ్డగోలుగా అడ్డదారులు తొక్కి వచ్చే వాళ్ళకు పదవులు ఇస్తే ఇలా ఐఏఎస్ లో గ్రూప్ 1 ఆఫీసర్లుగా ఇస్తే ఎక్కడికక్కడ దోసుక తినడానికి రాష్ట్రాన్ని కుదరటడానికి కూడా అమ్ముకోవడానికి కూడా సిద్ధపడతారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి, బిడ్డ ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు.